దువ్వాడ దుమారం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఒక చర్చగా అయితే లేవదీసింది. దీనికి సరిగ్గా కొన్ని రోజుల క్రితం విజయసాయిరెడ్డి సేమ్ ఇదే స్టోరీతోటి రావడం కూడా జరిగింది. మొత్తం మీద రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ పరిణామాలు ఎటు దారి తీస్తున్నాయంటే మీరేం చెప్తారు? ఎటు దారి తీస్తాయండి, చాలా దరిద్రంగా ఉంది. ఎందుకంటే మీడియాకి కానీ సమాజానికి కానీ ఇంకో పని లేదన్నట్లు ఈ ఈ కథలు కథనాలు వినటమే పనిలాగా అయిపోయింది. అసలు రాష్ట్రం ఏంటి, రాష్ట్రం పరిస్థితి ఏంటి, మనం ఎంత వెనకబడిపోయాము, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాము. మనం ఎటు చూసినా కానీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, పేదరికం. సరే, వీటన్నిటికీ ఒక ముగింపు పలకాలని ప్రజలు ఒక తీర్పు ఇచ్చుకున్నారు. ఆ తీర్పు ప్రకారం ఒక సరైన ప్రభుత్వం ఏర్పడింది అని అనుకుంటున్న ఈ తరుణంలో ఈ వార్తలు వింటూ ఉంటే చాలా బాధాకరంగా ఉన్నాయి. మీరు ఒక మాట అన్నారు, మీడియా అని. ప్రజలు ఏది చూస్తున్నారో దాన్ని చూపించడానికి ఉంటారు. అంటే ఎక్కువ మంది ప్రజలు కూడా ఏంటంటే ఇవే చూస్తున్నారు కదా, ఇలాంటి వార్తలు ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా, కానీ బాధ్యత అనేది వాళ్ళకు కూడా ఉండాలి కదా. నేను అనేది అది కాదు. అసలు మీడియా ఏ సమస్యను తీసుకోవాలి, ఏ సమస్య జనాలకి నచ్చింది చూపించడం వేరు, జనాలకు అవసరమైంది చూపించడం వేరు. మీడియాకి చాలా పాత్ర ఉంటుంది. మీడియా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని కోరుకుంటుంది, అంతేగాని కేవలం వ్యూవర్షిప్ మాత్రమే కాదు. వ్యూవర్షిప్ కూడా అవసరమే, అది బతకాలి అంటే వ్యూవర్షిప్ కూడా అవసరమే, కాదని నేను అనట్లా. కానీ అసలు ఈ కథనాలు ఇవి సమాజానికి అవసరమైనయా, ఇది చూసి ఏమైనా నేర్చుకునేది ఉందా? కానీ ఇలాంటి ఈ పరిస్థితి బాగలేదని మనం అనుకుంటున్నాగానే ఈ బాగలేని పరిస్థితిని తీసుకొచ్చి పెట్టింది ఎవరు, ప్రవేశపెట్టింది ఎవరు అంటే మట్టుకు ప్రథమ ముద్దాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ అనే మాట్లాడుకోవాలి. ఏ రోజైతే వాళ్ళు అసెంబ్లీలో నారా లోకేష్ గురించి, భువనేశ్వరి గారి గురించి మాట్లాడారో ఆ రోజు నుంచినే ఆంధ్రప్రదేశ్లో కుటుంబాల్లో ఉన్న స్త్రీల గురించి, వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి చర్చకి తెరలేపారు వాళ్ళు. అలాగే అది చాలదన్నట్లు పవన్ కళ్యాణ్ని ఒక రాజకీయ శత్రువుగా చూసి పవన్ కళ్యాణ్ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించాలని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ అనేవాడు నాకెందుకు ఈ రాజకీయాలు, నాకు సినిమాలు ఉన్నాయి కదా, నేను నిన్ను మాటలు అనిపించుకోవడం అవసరమా అని పవన్ కళ్యాణ్ వెనక్కి వెళ్ళిపోవాలని పవన్ కళ్యాణ్ మీద దాడి చేయడం కావచ్చు, వ్యక్తిగత దాడి, ఇవన్నీ ఈ మాల్ ప్రాక్టీస్ అంతా మొదలెట్టింది వైసీపీ పార్టీయే. అది ఇప్పుడు దాని మెడకు చుట్టుకుంది. ఈ దువ్వాడ శ్రీనివాసే పవన్ కళ్యాణ్ గురించి ఎలా మాట్లాడాడు, అప్పటికి ఆయన ఈ సంబంధంలో ఉన్నాడు. అది అసలు అన్నిటికన్నా విచిత్రం. అంటే బయటికి వస్తాయని అనుకోలేదు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము, వీళ్ళు 30 ఏళ్ల ప్రాతిపదికలో ఉన్నారు కదా, ప్రణాళికలో ఉన్నారు కదా, 30 ఏళ్ళకి సరిపడా ప్రణాళికలు వేసుకున్నారు. మనం ఏది మాట్లాడితే అది, ఏం చేస్తే అది ఆడింది ఆట పాడింది పాట అవుతుంది అనుకున్నారు. అందుకని చెప్పి ఏదైనా మాట్లాడారు. కొంచెం అందుకే అధికారం ఉన్నప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని, కాస్త మంచి మర్యాదతోటి, కాస్త సంయమనంతో, వినయ విధేయతలతోటి ఉంటే ఇలాంటివి రావు. మీరు ఏది అసలు రాష్ట్రానికి ఏంటి అవసరం, సమాజానికి ఏంటి అవసరం, ప్రజల సంక్షేమానికి ఏంటి అవసరం, రాష్ట్రం అభివృద్ధికి ఏంటి అవసరం అని చూసుకోవాలి. కానీ మీరు అలా చూస్తారు అని అనుకోవడం కూడా భ్రమే ఒక రకంగా. అసలు మీరు పుట్టిందే మీ ఆస్తులు కాపాడుకోవటానికి. వైసీపీ పార్టీ ఎందుకు పుట్టిందండి? కాంగ్రెస్ మీద అక్కస్తోటి, కాంగ్రెస్ మీద ద్వేషంతో, కోపంతో, ఆస్తులు కాపాడుకోవడానికి, కేసుల నుంచి రక్షించుకోవడానికి పుట్టిన పార్టీ అది. అందులో చేరిన వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు దువ్వాడ శ్రీని గురించి చెప్పండి. అతని ఆద్యంతం, అతని వ్యక్తిగత జీవితం కావచ్చు, రాజకీయ జీవితం కావచ్చు, అన్నీ ఇలాంటివే. అదేమంటే డేరింగ్ పర్సనాలిటీ అంటారు, డాషింగ్ పర్సనాలిటీ అంటారు. డేరింగ్ డాషింగ్ అంటే ఎవరినంటే వాళ్ళని ఏదైనా అనొచ్చు, చట్టాన్ని గౌరవించకుండా ఉండొచ్చు, ప్రజలంటే లక్ష్యం లేకుండా ఉండొచ్చు, కుటుంబం అంటే లక్ష్యం లేకుండా ఉండొచ్చు. కానీ అక్కడే ఉంది మేడం, మీడియా సాక్షిగా తన పిల్లలపై తాను దాడి చేయడానికి ప్రయత్నించారు ఒక వీడియోలో. అవును, ఈ వయసులో ఎంతవరకు కరెక్ట్? ఆ పిల్లలను చూస్తుంటే అని మీరు చాలా ఇలాంటివి చూసుంటారు, చాలా కేసులు కూడా మీ దగ్గరికి వచ్చి ఉంటాయి. ఒకటండి, కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి రావటం దురదృష్టకరం. దాన్ని సమాజం ముందు బహిర్గతం చేయటం ఇంకొక దురదృష్టకరం. ప్రతిదానికి మన దగ్గర ఒక పద్ధతి అనేది ఉంది. ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చింది, ఈ సమస్యని ఎట్లా పరిష్కారం చేసుకోవడానికి మనకు ఒక చట్టం ఉంది, చట్టం ప్రకారం ఫాలో అవ్వాలి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఏ రోజు చట్టాన్ని గౌరవించలేదు కాబట్టి అతని కుటుంబం కూడా చట్టాన్ని గౌరవించదు. ఇప్పుడు ఇంత పబ్లిక్ అటెన్షన్ అవసరమా ఆ కుటుంబానికి కూడా? పైగా శ్రీను క్యారెక్టర్ గురించి
శ్రీను వైఫే చెప్తుంది, దువ్వాడ శ్రీనివాస్ వైఫే చెప్తుంది. ఆయన ఎంత మాట అంటే అంత మాట అంటాడు. ఆయన 10 మంది దృష్టిని ఆకర్షించాలని ఉంటుంది ఆయనకి వ్యక్తిగత ప్రతిష్ట ఇంపార్టెంటు, ఆయనకి రాజకీయ జీవితం మీదనే ఆయన ఆశలన్నీ ఉన్నాయి, ఆయన ఎవరినైనా ఏమైనా అంటాడు తన స్వలాభం కోసం. ఇట్లాంటి డిస్క్రిప్షన్ అంతా ఆవిడిచ్చింది వాస్తవమే కనిపిస్తుంది. పైగా ఆమె ఇంకొక మాట కూడా అన్నది, ఏమని, ఇప్పుడు గనక ఓడిపోతే ఇంకా మా రాజకీయ జీవితాలు ఏమవుతాయి, ఆమె ఏమైనా సరే ఎలక్షన్స్లో నిలబడి ఈయన ఎలాగో బ్యాడ్ నేమ్ వచ్చేసింది కాబట్టి ఈయన పక్కన పెట్టేసి నాకు సీట్ ఇవ్వండి నేనైతే గెలుస్తాను అని బేరం పెట్టుకుంది వైసీపీ పార్టీతోటి. కాకపోతే ఈ మొత్తం ఈ సంక్షోభాలన్నిటికీ కారణం ఏంటి అంటే వైసీపీ పార్టీ ఓడిపోవటం కూడా ఒక కారణం. అసలు ఆ పార్టీయే ఓడిపోకపోయి ఉంటే ఇన్ని లొక్కలొక్కలు బయటకు వచ్చేవి కాదు. ఇప్పుడు దువ్వాడ శ్రీను మీద ఈవిడింత యుద్ధం కూడా ప్రకటించి ఉండేది కాదు. వాణి ఆ తండ్రి దగ్గర అధికారం ఉంది అంటే పిల్లలు కూడా భయపడేవాళ్ళు. అంటే భయపడమని నా ఉద్దేశం కాదు. అసలు కారణం ఏంటి అంటే ఏ పార్టీని చూసుకుని అయితే వీళ్ళు ఎంత వెర్రవీగారో, ఇంత రెచ్చిపోయి ఏదంటే అది చేయడానికి సిద్ధపడ్డారో ఆ పార్టీయే ఓడిపోయింది కాబట్టి ఇంక వీళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు.